జాలి కాదు. అంత ఖచ్చితంగా దేవుని కొరకు బ్రతికాడు. సూటిగా మనుషుల మెప్పుల కొరకు, మనుషుల బటరింగ్ వర్డ్స్ కొరకు బ్రతకలేదు, కానీ ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చెప్పాడు. కానీ ది ఎనిమీ ట్రైడ్ టు సైలెన్స్ హిజ్ వాయిస్. ఆయన మాటను, ఆయన దీన్ని మూగపరచాలని షార్ట్ చేసి చంపేసేది గెలిచాడు అనుకుంటున్నాడు. కానీ మొన్నటి దినాన నేను పోస్ట్ చూసినప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా ఆయన గురించే. పోస్ట్ చూస్తున్నప్పుడు అనేక మంది లేస్తున్నారు, అనేక మంది. టుడే ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఓపెన్ ద బైబిల్. ఈరోజు నేను మొదటిసారిగా నా బైబిల్ తెరిచి నేను చదువుతున్నాను. ఈయన మరణం తర్వాత మొదటిసారిగా నేను చర్చ్కి వెళ్దామని నిర్ణయించుకున్నాను. ఈయన మరణం తర్వాత నేను ఫస్ట్ టైం నా జీవితంలో నేను బైబిల్ కొనుక్కున్నాను. ఈయన మరణము ఎందుకైందో తెలియదు, ఈయన ఎవరో తెలియదు, కానీ నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకోవాలని ఉంది. సో ఐ వాంట్ టు గో టు చర్చ్ అని చాలా మంది మెసేజెస్, కమెంట్స్ చూస్తున్నప్పుడు అండి, మరణము ఎప్పుడూ వృధాగా పోలేదు. ఆయన మరణము నిజంగా చాలామంది, వాళ్ళ వైఫ్ కూడా చెప్పింది, వాళ్ళ వైఫ్ హస్బెండ్ గురించి చెప్తూ, ది ఎనిమీ థాట్ టు సైలెన్స్ హిజ్ వాయిస్, ది ఎనిమీ థాట్ హీ హ్యాస్ వన్, కానీ హీ డిడ్ంట్ నో దట్ హీ హ్యాస్ అన్లీష్డ్ ది గ్రేటర్ పవర్, దట్ హీ హ్యాస్ ఇగ్నైటెడ్ ద ఫైర్ ఇన్ మెనీ పీపుల్. ఒక గొప్ప శక్తిని విడుదల చేశాడు, గొప్ప మంటను రగిలింపజేశాడు. ఏదో చంపేసి ఏదో సాధించాను అనుకుంటున్నాడు, కానీ హీ హ్యాస్ అన్లీష్డ్ గ్రేటర్ పవర్, హీ హ్యాస్ ఇగ్నైటెడ్ ద ఫైర్. యవనస్తులందరూ ఒక మరణము పునరుద్ధానం.